నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జనిండే వంట. ఫ్రెండ్స్, బొజ్జనిండే వంటలో నేనైతే సింపుల్గా కేక్, హోమ్ మేడ్ కేక్ అయితే చేశానండి. ఈ కేక్ని మనం ఇంట్లోనే వితౌట్ ఓవెన్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో ఇలా స్మూత్గా, ఫ్లఫీగా, సాఫ్ట్గా. సో మరి ఈ కేక్ అనేది మనం ఎలాంటి బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి, చిన్న చిన్న పార్టీస్కి కానివ్వండి, ఇంట్లో లైక్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ ఇలా ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు కేక్ అయితే ప్రిపేర్ చేస్తాం కదండి. సో అలాంటి టైంలో మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఓవెన్ లేకుండా మనం ఇంట్లో ఉన్న గిన్నెలతోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. సో మరి ఎలా చేయాలో చూద్దాము. సో ముందుగా మనం కేక్ రెడీ చేసుకోవడానికి నేనైతే ఫస్ట్ ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. నేనైతే ఒక 4 ఎగ్స్ మాత్రం ఇలా బ్రేక్ చేశాను. మీరు ఒకవేళ ఎగ్ ఇష్టం లేదు, వేస్తే తినరు అనుకుంటే మీరు కంప్లీట్గా స్కిప్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నిటిని కూడా కంప్లీట్గా బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, మనకు బాగా నురుజుగా వచ్చేంతవరకు బ్లెండ్ చేసుకోండి. సో ఒకవేళ మీ దగ్గర ఇలా బ్లెండర్ లేకపోతే మాత్రం మీరు మిక్సీ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే చూడండి ఈ కప్పుతోని షుగర్ అయితే తీసుకున్నానండి. దీన్ని ఫైన్ పౌడర్ అయితే చేశాను, బాగా మిక్సీ పట్టాను. సో ఇందాక బ్లెండ్ చేసుకున్న ఎగ్ దాంట్లోకి అయితే కొద్దిగా వేస్తూ, ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి. చూడండి ఈ విధంగా. సో ఇది కంప్లీట్గా బ్లెండ్ అయిపోవాలండి. సో చూడండి, ఇప్పుడు నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసానండి, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసానండి. సో మనం ఎగ్ వేసాం కాబట్టి కొద్దిగా స్మెల్ అనేది రాకుండా ఉండడానికి నేను వెనిలా ఎసెన్స్ యూజ్ చేశాను. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే మీరు ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. సో నేను 1 కప్, ఏదైతే 1 కప్ షుగర్ తీసుకున్నానో అదే కప్తోని నేను 1 కప్ వరకు మిల్క్ తీసుకున్నాను. అండ్ 1 కప్ వరకు నేను రిఫైండ్ ఆయిల్ తీసుకున్నానండి. సో ఇలా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా తీసుకోవచ్చండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ బాగా కలిసేటట్టుగా బ్లెండ్ చేసుకోండి. సో మనం మిక్సింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తే మన కేక్ అంత బాగా వస్తుందండి. సో ఇప్పుడు నేను ఇందాక తీసుకున్న కప్ ఏదైతే ఉందో ఆ కప్తోనే నేను 2 కప్స్ వరకు మైదా వేసానండి, మైదా ఫ్లోర్. సో మీరు కంప్లీట్గా జల్లించుకొని వేసుకోండి. నేను జల్లించుకొని పక్కన ఉంచుకొని అదే వేసాను. మీరు కూడా అలా వేసి ఇది కంప్లీట్గా మిక్స్ అయ్యేటట్టుగా బాగా బ్లెండ్ చేసుకోండి, లేదా మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. చూడండి ఇదంతా కంప్లీట్గా మిక్స్ అయిపోవాలండి. ఉండలు అనేది లేకుండా బాగా స్మూత్, మనకు క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా. సో మనం మిక్సింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తే మనకి కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుందండి. సో నేనైతే ఇలా సాల్ట్ అయితే తీసుకొని ఇది వేడి చేస్తున్నానండి. ఇది నా దగ్గర కేక్ది ఆల్రెడీ గిన్నె ఉందండి. ఒకవేళ మీ దగ్గర కేక్ గిన్నె, చూడండి నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకొని పక్కన ఉంచానండి. సో ఒకవేళ మీ దగ్గర కేక్కి గిన్నె లేకపోతే మాత్రం మీరు నార్మల్ ప్రెషర్ కుక్కర్ అయినా తీసుకొని దాంట్లో ఇసుక వేసేసి లేదా ఉప్పు అయినా వేసి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కేక్ మోల్డ్లో అయితే నేను ఫస్ట్ ఆయిల్ అయితే రాసానండి. రాసిన తర్వాత కొద్దిగా పొడి పిండి వేసి ఇలా చేశాను. ఇప్పుడు మనం ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్న సో ఇది పిండి ఏదైతే ఉందో బ్యాటర్ ఇదంతా కూడా వేద్దామండి. చూడండి మిక్సింగ్ మోడ్లో వేస్తున్నాను నేను ఇప్పుడు. అది ఆల్రెడీ స్టవ్ పైన కూడా నేను పెట్టానండి. మొత్తం అంతా వేసేసుకొని ఇలా చూడండి, ఇది ఒకసారి ఇలా 2 టైమ్స్ ఇలా పైకి కిందికి ఇలా జస్ట్ అలా అనండి. ఎందుకంటే సో మనకి లోపల ఏమైనా గ్యాప్స్ ఉన్నా ఫిల్ అయిపోతుంది, ఈవెన్గా వస్తుంది కేక్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా పైన వేసానండి. మీ దగ్గర వేరే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మీరు వేసుకోవచ్చు. సో నా దగ్గర ఉన్నాయి మాత్రం నేను వేసానండి. సో ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసి సో 45 మినిట్స్ వరకు లో టు మీడియం మధ్యలో ఉంచండి. ఉంచేసి 45 మినిట్స్ వరకు పెట్టండి, కుక్ చేయండి. చూడండి ఆఫ్టర్ 45 మినిట్స్ అంటే ఇది సో కంప్లీట్గా కేక్ అయితే బేక్ అయిపోయిందండి. ఇలా మనం గుచ్చితే చూడండి చాక్ అయితే ఏమీ అంటట్లేదు.
సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు అండి. ఒకవేళ అంటితే ఇంకొద్దిసేపు ఉంచండి. సో ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నేను ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక 2 టైమ్స్ ఇలా మీరు గిన్నెని ఇలా 2 టైమ్స్ ఇలా కొడితే ఊడిపోయి పడిపోతుంది. చూడండి ఈ విధంగా. సో చూడండి పర్ఫెక్ట్గా కేక్ అయితే కంప్లీట్గా బేక్ అయిపోయిందండి. చూడండి ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీగా మనము ఇలా ఎన్ని కేక్స్ అయినా చేసుకోవచ్చండి విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్. చూడండి చాలా ఫ్లఫీగా